గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అది కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా. అక్కడ ధర్మస్థలం అనే ఒక పుణ్యక్షేత్రం ఉంది. పరమశివుడు ఇక్కడ మంజునాథ స్వామిగా భక్తులకు దర్శనమిస్తాడు. ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శించే ఈ పుణ్యక్షేత్రం మర్డర్ మిస్టరీలకు ఇప్పుడు కేర్ ఆఫ్గా మారింది. యావత్తు దేశాన్ని విస్మయానికి గురిచేసిన ఈ ఘటన ఓ పారిశుద్ధ కార్మికుడు ఇటీవల ఇచ్చిన ఓ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. మాజీ కార్మికుడు ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. కేసు విచారణ కోసం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రణవ్ మోహంతి నేతృత్వంలో ఈ బృందం విచారణ చేపడుతోంది. ఇదిలా ఉంటే ధర్మస్థల వివాదాల మాదిరిగానే గతంలో భారతదేశంలోని ఇతర మత సంస్థలు నాయకులపై కూడా ఇలాంటి వివాదాలు తలెత్తాయి. ఆయా ఘటనలతో ఆశ్రమాల్లో జరిగే ఉదంతాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఓ డేరా బాబా, ఓ ఆసారాం బాపు, ఓ నిత్యానంద, ఓ ఓషో రజనీష్ చెప్పుకుంటే లిస్టు పెద్దదే. ఆధ్యాత్మిక ముసుగులో అమాయక యువతులపై అగత్యానికి పాల్పడుతున్నారు కొందరు ఆధ్యాత్మిక గురువులు. దేవుడు పేరు చెప్పి ఎంతోమంది జీవితాలను ఛిద్రం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసుల్లో డేరా బాబా కేసు ఒకటి. గుర్మిత్ రామ్ రహీం సింగ్ డేరా సాచా సౌదా అధిపతి కోట్లాది అనుచరులు కలిగిన ఒక మత సామ్రాజ్యాన్ని నిర్మించాడు. అయితే ఇతను అనేక నేర ఆరోపణలు ఎదుర్కొని జైలు పాలయ్యాడు. 2002లో ఒక మహిళా అనుచరురాలు సాధ్వి రాసిన లేఖతో ఈ వివాదం మొదలైంది. ఆ లేఖలో గుర్మిత్ సింగ్ తనతో సహా పలువురు సాధ్వీలను లైంగికంగా వేధించి అత్యాచారం చేశాడని ఆరోపించింది. సిబిఐ విచారణలో ఈ ఆరోపణలు రుజువు కావడంతో 2017 ఆగస్టు 25న పంచకుల సిబిఐ కోర్టు గుర్మిత్ని అత్యాచారం కేసులో దోషిగా నిర్ధారించింది. తీర్పు అనంతరం ఇతని అనుచరులు హింసాత్మక నిరసనలకు దిగారు. ఈ నిరసనల్లో 38 మంది మరణించారు. ఆగస్టు 28న గుర్మిత్కు 20 సంవత్సరాల జైలు శిక్ష ఖరారైంది. ప్రస్తుతం గుర్మిత్ జైల్లోనే ఉన్నాడు. ఇక దేశంలో ఆసారాం బాపు కేసు కూడా లైంగిక వేధింపులు, అత్యాచారాలతో సంచలనంగా మారింది. ఆసారాం బాపు అసలు పేరు అసుమల్ సిరుమలాని హర్పలాని. తనకు తాను ఒక గురువుగా ప్రకటించుకొని దేశవ్యాప్తంగా ఆశ్రమాలు ఏర్పాటు చేశాడు. లక్షలాది మంది అనుచరులతో సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. లైంగిక వేధింపుల ఆరోపణలు, ముఖ్యంగా మైనర్ బాలికపై అత్యాచారం కేసుతో ఇతను సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. 2013లో రాజస్థాన్లోని జోధ్పూర్లోని ఆశ్రమంలో ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్కు చెందిన 16 ఏళ్ల మైనర్ బాలికపై ఆసారాం అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. సుదీర్ఘ విచారణ అనంతరం 2018 ఏప్రిల్ 25న జోధ్పూర్ ప్రత్యేక పోక్సో కోర్టు ఆసారాం బాపుని ఈ కేసులో దోషిగా నిర్ధారించింది. కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. 2013 అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఆసారాం ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు. ఇక దేశంలోని ఆశ్రమాల్లో నిత్యానంద ఆశ్రమం రూటే సపరేటు. స్వయం ప్రకటిత దేవుడిగా ఉన్న నిత్యానంద ఆడియో దేశంలో కలకలం రేపింది. సినీ నటి రంజితతో ఉన్న ప్రైవేట్ వీడియోలు 2010లో లీక్ అయ్యాయి. దీంతో నిత్యానంద ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. బెంగళూరు సమీపంలోని బిడిదిలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్న నిత్యానందపై అనేక లైంగిక వేధింపులు, అత్యాచారం, మోసం, కిడ్నాప్ ఆరోపణలతో ఉన్నాయి. రంజిత వీడియోలు లీక్ తర్వాత నిత్యానందపై పలువురు మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యామని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారం, అక్రమ నిర్బంధం, మోసం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో నిత్యానందను
అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తరువాత బెయిల్పై విడుదలయ్యాడు. తరువాత నిత్యానందకు చెందిన ఆశ్రమ పాఠశాలల నుంచి తమ కుమార్తెలు కిడ్నాప్ చేయబడ్డారని, అక్రమంగా నిర్బంధించబడ్డారని కొందరు తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ కేసు గుజరాత్ హైకోర్టు వరకు వెళ్ళింది. ఈ వివాదాల మధ్య నిత్యానంద దేశం విడిచి పారిపోయాడు. అతను కైలాస అనే ప్రాంతాన్ని తన సొంత దేశంగా స్థాపించినట్లు ప్రకటించుకున్నాడు. అది ఈక్వెడార్ సమీపంలోని ద్వీపం అని చెప్తున్నాడు. ఇంటర్పోల్ అతనిపై బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేసింది. పూణేలో ఉన్న ఓషో ఆశ్రమం అరాచకాలకు అన్నీ ఇన్ని కావు. ఓషో జీవన శైలి, ఉద్యమం తీవ్ర వివాదాలకు దారితీశాయి. లైంగిక దుష్ప్రవర్తన, ఆర్థిక మోసాలు, అమెరికాలోని ఆయన అనుచరులు చేసిన బయోటెర్రర్ దాడి వంటి ఆరోపణలు చాలా ఉన్నాయి. ఆశ్రమాల్లో జరుగుతున్న లైంగిక వేధింపుల ఆరోపణలతో నిత్యం వార్తల్లో నిలవడం ఆధ్యాత్మిక కేంద్రాలపై నమ్మకం సన్నగిల్లుతోంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.